సమస్తమైన జీవకోటికి కూడా ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో అక్కడికే వెళ్ళిపోయినాడు. రాత్రి మీరు లేకపోయినారు. అదే పరమేశ్వరుడు ఉండేటువంటి శ్మశానం అంటారే, శ్మశానం అందరికీ ఒక్కటే. అందరూ మొత్తం మీద అక్కడ చేరిపోవలసిందే. మధ్యలో మాత్రం ఎవడు మా ఇంట్లో కదా అని మా ఇంట్లో పెట్టుకోవడానికి, మా దుడ్లో పెట్టుకోవడానికి ఎక్కడా కూడా ధర్మశాస్త్రం అంగీకరించదు. ఆ కారణం చేత అందరూ కూడా అక్కడికే వెళ్ళిపోతారు. అక్కడికే ఉంటాడు పరమేశ్వరుడు. అంటే సమస్తమైన జీవకోటికి లయమయ్యేది నాలోరా అని చెప్పడం కోసమనే పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నాడని చెప్పడం. అంతేగాని శ్మశానంలో కూర్చుంటాడు ఆయన. ఏమండి, ఆయనకి శ్మశానంలో కూర్చున్నాడా? అదే పరమార్థమా? కాదు. దానిలో ఉన్నటువంటి పరమార్థం సమస్తమైన జీవకోటి చివరికి చేరేది. సృష్టి స్థితి లయములకు మూడింటికి కారకులే ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సృష్టి స్థితికి లయములకు, సృష్టికి మాత్రమే బ్రహ్మ, స్థితికి మాత్రమంతా కూడా శ్రీ మహావిష్ణువు గారు, అనంతరముందు లయమునకు మాత్రమే పరమేశ్వరుడు. కనుక ఆ ముగ్గురికి ఆ నిర్ణయం అలా అప్పుడే చేశారు. లయకారకుడే పరమేశ్వరుడు. ఆ కారణం చేతనే పరమేశ్వరుడి దగ్గరికి ఎప్పుడూ కూడా అన్నీ అక్కడికి చేరిపోతాయి. ఇంకో ధర్మం చెప్పనా, పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళినా, మరణించిన వాడిని తీసుకువెళ్ళినా వీరాంగమే వేస్తారు. వీరాంగమే వాయించాలి తప్ప ఇతరమైనటువంటి విషయం మాత్రం ఎక్కడా పనికిరాదు. ఆ కీర్తనలు ఈ కీర్తనలు నీ ఇష్టమే మాట్లాడాలి మహాప్రభు, వీరాంగమే వెయ్యాలి. కేవలం అది పరమేశ్వరుడిది, పరమేశ్వరుని యొక్క ఆలయంలోకి వచ్చారంటే వీరాంగమే వెయ్యాలి. అంతేగాని కీర్తనలు పాడడానికి వీల్లేదు మహాప్రభు. ధర్మశాస్త్రం అది. అలా ఆ ధర్మశాస్త్రమును కరెక్ట్గా నేర్చుకున్నవారు కైకలూరులోనే, కైకలూరు మంగళలో మాత్రమే నేర్చుకున్నారండి. అప్పుడు ఆనాడు అంటే అమ్మవారి ప్రతిష్టకి ఆనాడు శ్యామలాంబ అమ్మవారు, కనకలింగేశ్వర స్వామి వారు, రే మా ప్రతిష్ఠ చేయండిరా, మా పేరు పెట్టుకుని బతకండిరా మీరంతా అని గ్రామానికి అంతకే కూడా ఆజ్ఞ ఇచ్చారు. కనుక ఆ ఆజ్ఞ ప్రకారం శ్యామలరావు శ్యామలాంబో ఉంటూనే ఉన్నారు మహాప్రభు. కైకలూరులో పుట్టారు అంటే ఏదో రెండింటిలో ఏదో పేరు ఉండాలి. మొత్తం ఆ గృహంలో ఏదో ఎవరికి, మగపిల్లాడికైతే శ్యామలరావు, అయితే శ్యామలాంబ అలా పెట్టుకుని ఆ రోజుల్లో శరభ అని ఒక ఆచార్యులు గారు వచ్చి ప్రత్యేకించి ఆ వీరాంగం నేర్పాడట. నవరసములలోనూ వీరాంగం వాయించేవాళ్ళు కైకలూరులో. ఇప్పుడు లేరులేండి, తీసేయండి. ఇప్పుడు కైకలూరు పేరే ఉంది మహాప్రభు. కైకలూరులో పండితులు కూడా ఆనాడు ఉన్నటువంటి పండితులు వేరు, ఆనాడు ఉన్నటువంటి ధర్మం వేరు. ఆ ధర్మాన్ని ఆచరించేవాడు కానీ ఆ పండితుడు కానీ ఈవేళ లేడు. శరభ అంటే దగ్గర ఉండి ఆయన వీరాంగం కరెక్ట్గా నేర్పేట మహానుభావుడు. నవరసములలోనూ వీరాంగం వాయించేవారు ఒక కైకలూరులోనే ఉండేవాళ్ళు. నేను కొంచెం ఎరుగున్నంత వరకు ఉన్నారండి. ఆ ముసలాళ్ళు అయిపోయినారు, అయిపోయింది, సంక్రమం అయిపోయింది. ఇప్పుడు ఆ వీరాంగం వాయించేవాళ్ళు లేడు. వీరాంగం కరెక్ట్గా వాయించాలి అంటే మాత్రం ఎవరు లేరు. అలా కారణం చేత ధర్మశాస్త్రం అంత జాగ్రత్తగా చెప్పారు. సరే, అనంతరమందున కైకలూరు అంటే సామాన్యమైన ఊరు కాదండి. కేవలం ఒకానొక రోజున బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడా ప్రశ్న వేసి ఓడించాలని ఎక్కడి నుంచో వచ్చారు నలుగురు పండితులు. చాలా దేశం నుంచి, దూరదేశాల నుంచి వచ్చారు. వచ్చి 4 రోజుల్లో కూడా సమస్తమైన శాస్త్రములతో కూడా వారికి వీరికి పోటీ పడిపోయి నువ్వా నేనా అంటూ వారు వచ్చి కేవలం కైకలూరు బ్రాహ్మణుల మీద అలా సమస్తమైనటువంటి సంవాదం ప్రారంభం చేసి శాస్త్రములలో, వేదంలో, పరిచయంలో అన్ని రకములుగా కూడా 4 రోజులు రాత్రింబళ్ళు వాదన చేశారు. వాళ్ళు 4 రోజులు వాదన చేశారు. వెంకటేశ్వర స్వామి వారి సావిడి ఉండేది. ఆ సావిడి ముందు పందిరి ఉండేది, పైన అరుగులు ఉండేవి. సరే, ఇప్పుడు ఏదో కుట్లయిపోయినాయి, ఇప్పుడు సంగతి వద్దు. ఆనాడు దాని యొక్క స్వరూపం నేను బాగా ఎరుగున్నాను. ఆ కారణం చేత ముందు చక్కగా సావిడి, పండితులంతా కూర్చోవడానికి సావిడి, ఆ కింద ఇతరమైనటువంటి జాతుల వాళ్ళంతా కూర్చోవడానికి పందిరి అలా ఉండేవి రోడ్డు మీద కంట. ఆ కారణం చేత అలా వాదిస్తున్నారట. అలా వాదించి చివరికి ఏదో అవునని కాదని మేము జయిస్తున్నాం అంటే ఏదో రకరకాలుగా అనుకుంటున్నారట. అనుకుంటే కొరుగంటి వారు ఈ ఊరిలో మొట్టమొదటిగా పండితులు. కొరుగంటి సుందరశాస్త్రి గారిని, వారి దగ్గరే మా నాన్నగారు 14 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు ఆయన. ఆ కొరుగంటి ఆయన ఒక ఆయన వచ్చి, ఏమయ్యా ఏమిటయా 4 రోజుల నుంచి చాలా అవస్థపడుతున్నారు మీరు అన్నాడు. అలా చేస్తున్నామండి, ఇలా చేస్తున్నాం, ఇదంతా చూడండి శాస్త్ర చర్చ చేస్తున్నాం అన్నారు. ఏని బొంద శాస్త్రం చర్చ, నీవును పృష్ఠం కడుక్కోవడం చేత కాదు నీకు, నువ్వు చెబుతున్నావా శాస్త్రం అన్నాడు ఆయన. అంటే పృష్ఠం కడుక్కోవడం అంటే దానికి కూడా శాస్త్రం ఉందా? నీకేం తెలుసు అసలు? దానికే శాస్త్రం ఉంది. దానికి శాస్త్ర ప్రకారం కడుక్కుంటేనే అది ప్రక్షాళన అవుతుంది, పవిత్రం అవుతుంది. అంతేగాని కేవలం ఊరికే కడిగేసుకున్నామంటే సరిపోతుందిరా, అదే తెలియదు నీకు, ఆ శాస్త్రమే రాదన్నాడు అంతే. అది మనుస్మృతిలో రాశాడు మహాప్రభు. పృష్ఠం కడుక్కోవడం ఎలాగో మనుస్మృతిలో ఉన్నది. వీడికి ఏదో వచ్చి ఆ శంక ఈ శంక పట్టుకుని వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడడమా, పోరా నీ ఊళ్ళో శాస్త్రపరి చర్చొద్దును వెళ్ళిపోమన్నాడు. దాంతో వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయినారట. అటువంటి గ్రామం అండి కైకలూరు అంటే. కైకలూరు అంటే అటువంటి గ్రామం ఇది.
కానీ దాని కీర్తి ప్రతిష్టలను అంతవరకు నిలబెట్టగలుగుతున్నారా ఎవరైనా అంటే సరే వదిలేసేయండి. అదో రకరకములుగా వచ్చి రకరకములుగా బ్రతకడానికి కూడా కైకలూరు వచ్చి మాది కైకలూరు అంటూ ఉంటే మీది కైకలూరు అవుతుందా? కైకలూరు వాడు మాత్రమే కైకలూరు. ఆ కారణం చేత ధర్మశాస్త్రం అలా చెప్పారు. సరే వదిలేండి. ఇదే ముందుగా ధర్మశాస్త్రం ఏదో ప్రారంభం చేశాను, ఇక వదిలేసేద్దాం. ఆ అనంతరమున ధర్మశాస్త్రీత్యా ఆ మహాతల్లి అలా దుఃఖపడుతున్నారు కనుక వశిష్ఠో వామదేవశ్చ మార్కండేయో జామదగ్నిశ్చ ఇతరమైనటువంటి మహానుభావులందరినీ కూడా ఋషీశ్వరులందరినీ కూడా పిలిపించారు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చారు వీరందరూ కూడా. అలా వశిష్ఠ మహర్షికి అయ్యా నమస్కరించి స్వామి ఏమిటి కబురు చేశారన్నారు. మరి ఏమయ్యా ఇదో ఇలా ఏందిట దశమహారాజు గారు మరణించారట, మరి దానికి ఏదో తగిన కార్యక్రమాన్ని గురించి కబురు చేశారు నాకు, అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించానని అన్నాడు.